హాయ్ మామ. కాలం కావల్ మమ్ముట్టి గారు నెగిటివ్ రోల్ చేసిన ఈ మూవీలో జైలర్ అండ్ పవర్ ఆఫ్ ఫేమ్ వినాయకన్ గారు హీరోగా యాక్ట్ చేశారు మామ. మలయాళంలో మంచి హిట్ అయిన ఈ మూవీ ఇప్పుడే సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే చూశాను. చూశాక నాకు ఎలా అనిపించింది అని తెలుసుకునే ముందు ఒక మాట చెప్పాలి మామ. ఒక ఇండస్ట్రీకి మెగాస్టార్ పొజిషన్లో ఉండి ఇలాంటి క్యారెక్టర్, అది కూడా విలన్ క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి మామ. ఇదే మన దగ్గర ఎలాంటి క్యారెక్టర్ చేయడం కాదు కదా, ఊహించే పని కూడా ఎవరో చేయరు మామ. ఒక రకంగా చెప్పాలి అంటే విలన్ క్యారెక్టర్ అనే చెప్పొచ్చు. చెప్పొచ్చు ఏంటి, అది విలన్ క్యారెక్టరే. బట్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో మమ్ముట్టి గారు ఎప్పుడు ముందే ఉంటారు మామ. ఇంకా ఆ సినిమా విషయానికి వస్తే నచ్చింది మామ నాకు. మంచి థ్రిల్లర్ చూశాను అనే ఫీలింగ్ అయితే కలిగింది. రెగ్యులర్ థ్రిల్లర్ డ్రామా లాగానే ఉన్న ఇందులో మమ్ముట్టి గారిని ఇలా చూసేసరికి ఏదో కొత్త టైప్ ఆఫ్ మూవీ చూసాము అనే ఫీలింగ్ అయితే కలిగింది మామ. మెయిన్‌గా డైరెక్టర్ గారు స్క్రీన్ ప్లేతో ఆడిన గేమ్ నాకు చాలా నచ్చింది మామ. అన్ని థ్రిల్లర్స్‌లా కాకుండా ఫస్ట్ సీన్‌లోనే క్రిమినల్ ఎవరు? ఏం చేస్తున్నాడు? అనే పాయింట్‌లోకి తీసుకువెళ్ళి, ఇక ప్లే ఎలా జరిగింది అనే క్యూరియాసిటీని కలిగించేలా చేశారు మామ. మైనస్‌లు లేవా అంటే ఉన్నాయి. బట్ చివరికి ఏమనిపించిందనేదే మెయిన్ ఫ్యాక్టర్ కాబట్టి మంచి సినిమా చూసాం అనే ఒపీనియన్ అయితే కలిగింది మామ నాకు. ఒక విధంగా చెప్పాలి అంటే రెగ్యులర్ థ్రిల్లర్స్‌లో ఉండేటట్టు క్రైమ్స్ చేసేవాడికి ఫ్లాష్ బ్యాకు, అందులో ఏదో అప్సెట్ అయ్యాడు, దానివల్ల ఇలా చేస్తున్నాడు, ఇయేం ఉండవు మామ. వాడొక క్రిమినల్ క్రైమ్స్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే అది చేస్తే ఆడికి సుఖం వస్తది కాబట్టి చేస్తున్నాడు అనే టైప్‌లో చెప్పాలి అనుకున్న విధానం నాకు చాలా నచ్చింది మామ. ఇక స్టోరీ విషయానికొస్తే సిటీలో కొంతమంది లేడీస్ మిస్ అవుతూ ఉంటారు. ఆ కేస్‌ని పోలీసులు ఎలా సాల్వ్ చేశారనేదే స్టోరీ మామ. స్టోరీగా రెగ్యులర్ టెంప్లేట్ థ్రిల్లర్‌లానే ఉన్నా మేకింగ్ మాత్రం చాలా కొత్తగా అనిపిస్తది మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే పర్ఫార్మెన్సెస్ మామ. మెయిన్‌గా మమ్ముట్టి గారు, వినాయక్ గారు స్టాండ్ ఔట్ అయ్యే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇక మెయిన్ ప్లస్ పాయింట్ స్క్రీన్ ప్లే మామ. నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. అండ్ స్క్రీన్ ప్లే విషయంలో ఇది బుక్‌లా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు మామ. మెయిన్‌గా ఒక్కొక్క లేడీని రివీల్ చేస్తున్నప్పుడు వచ్చే ప్లే అయితే చాలా కొత్తగా అనిపించింది. అరే భలే రాసుకున్నారే అనే ఫీల్ అయితే కలిగింది మామ. ఇక మ్యూజిక్ కూడా నాకు చాలా కొత్తగా ఇన్నోవేటివ్‌గా అనిపించింది. గ్రేట్ అనేలా లేదు గానీ, నేనెప్పుడు విననిదేదో కొత్తది వింటున్నాను అనే ఫీల్ అయితే కలగజేసింది మామ. డైరెక్టర్ గారు కూడా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు ఈ మూవీ విషయంలో. ఇక ఆ మైనస్‌ల విషయానికొస్తే బేసిక్ మలయాళం సినిమాలతో వచ్చే ప్రాబ్లమే మామ. చాలా నెమ్మదిగా, చాలా అంటే చాలా నెమ్మదిగా వెళ్తుంది. థ్రిల్ చేసే ఎలిమెంట్స్ గట్టిగానే ఉన్నాయి. కానీ ఆ నడక్కి ఎక్కడో నిద్రపోతామేమో అనే ఫీల్ అయితే కలిగింది మామ. నెక్స్ట్ పోలీసులకి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో కిల్లర్ ప్యాటర్న్ మీద ఐడియా వచ్చేస్తది. అది కేస్‌ని క్లోజ్ చేసే పాయింట్ టైపే అయినా కూడా ఎందుకో అనవసరంగా సీన్స్‌ని లాగుతున్నారేమో అనిపించింది. ఇంకా విలన్ దొరికిపోయే సీన్‌ని చూస్తే ఎంత బిల్డప్ ఇచ్చింది, ఎంత ఈజీగా పట్టుకోవడానికేనా అని అనిపించింది మామ. అండ్ విలన్ ఇలా చేయడం వెనక మోటివ్ చూపించకపోయినప్పటికీ అది కొంచెం డిసప్పాయింట్ చేసినా, అదే కొంచెం కొత్తగా ఉండేలా చేసింది మామ ఈ మూవీని. ఇలా మైనస్‌లు ఉన్న సినిమా మాత్రం వాచబుల్‌గా ఉంది. ఇంటర్వెల్ అయితే నాకు చాలా కొత్తగా భలే థ్రిల్ అయితే చేసింది మామ. ఒక్కసారైతే చూడొచ్చు అని చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి మమ్ముట్టి గారు లాంటి యాక్టర్స్‌కి చాలా గట్స్ ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మామ. ఈ ఏజ్‌లో కూడా మంచి మూవీ ఇవ్వాలని ఆలోచించే ఆయన డెడికేషన్‌కి. ఇక ఓవరాల్‌గా మూవీ పరిస్థితి ఏంటి అంటే నాకైతే నచ్చింది మామ. హ్యాపీగా కూర్చొని చూడండి అని మాత్రం చెప్పగలను. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే తప్పకుండా ఉంటదని చెప్తాను మామ. బట్ మలయాళం స్లో నేరేషన్స్ మాకు అలవాటే అంటే బ్లైండ్‌గా చూసేయండి అని చెప్తాను. లేదు అన్న వాళ్ళకి కష్టమే అయినా నచ్చొచ్చు అని మాత్రం చెప్పగలను మామ. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.